శ్రీకాంత్ గారికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ కార్యదర్శి, విద్యాశాఖ, బలైన వర్గాల శాఖ, దాంతోపాటు గవర్నర్ గారి ప్రత్యేక కార్యదర్శిగా ఉన్నటువంటి గౌరవనీయులు మన జాతి బిడ్డ పురా వెంకటేశ్వర గారికి, మాజీ శాసనసభ్యులు సత్యనారాయణ గౌడ్ గారికి, వేదిక మీద ఉన్నటువంటి అందరూ 50 మంది పేరు చెప్పాలని ఇబ్బంది అవుతుంది కాబట్టి అందరూ సభకు నమస్కారం అని చెప్పి నాకు చెప్పిన సభకు నమస్కారం తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న మీ అందరికీ 2 చేతులు జోడించి నమస్కారం చెప్పి మీ అందరికీ నమస్కారం తెలియజేస్తాను. సర్దార్ సర్వాయి పాపన్న అంటే ఆనాడు గోల్కొండ కోటను కొట్టినటువంటి పులి బిడ్డ. అటువంటి బిడ్డ 374వ జయంతి వేడుకలు ఈ రోజు ఇక్కడ జరుపుకుంటున్నాం. ఇందులో పాల్గొన్న వాళ్ళందరూ కూడా ఒకటే మాట, ఎవరు కూడా 150 ఏళ్ళు బతికేది లేదు. చరిత్రలో చనిపోయిన 400 ఏళ్ల తర్వాత కూడా ఈ విధంగా జ్ఞాపకం చేసుకునే విధంగా మీ జీవితాన్ని మలుచుకోండి అనే సందర్భంగా ఈ జయంతి రోజు ఒక లక్ష్యాన్ని నిర్దేశించుకొని ముందుకు పొమ్మని కోరుతా ఉన్నా. ఈరోజు ఈ సందర్భంగా సర్దార్ సర్వాయి పాపన్నకు ఈరోజు మీకున్నటువంటి సౌకర్యాలు, అవకాశాలు, మార్గదర్శకులు లేరు. కానీ ఆనాడే ఒక ఆలోచనతో సామాజిక ఇటువంటి జయంతి వర్ధంతి వేడుకలు లేదా విగ్రహాలు అటువంటి మహానీయులందరినీ కూడా జ్ఞాపకం చేసుకోవడానికి ఉపయోగపడతాయి. ఈ రోజు మనం వచ్చినమా, రవీంద్ర భారతి మీటింగ్ అటెండ్ అయినమా, దాని తర్వాత బయటకు మర్చిపోయినామా అనుకుంటే బరాబర్గా చరిత్ర ఎదురైనా అవుతాం. దయచేసి ఆలోచన చేయండి. సర్వాయి పాపల చరిత్రలో ఏ విధంగా అయితే తన జీవితాశయమైన రాజ్యాధికారం వైపు అనేక రకాలుగా పోరాడి ఆనాడు సమాజంలో ఉన్నటువంటి పలుగు పొరిగిన వర్గాలను ఐక్యంగా చేసుకొని ముందుకెళ్ళో ఇవాళ మీరు మీ గ్రామాల్లో రాబోయే రాజకీయ స్థానిక సంస్థ